ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ ట్యాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే మేము డెడికేటెడ్గా ఒక ప్లేలిస్ట్ అనేది ఈ ఫినాన్షియల్ ట్యాక్స్ ఫంక్షన్స్ రన్ చేస్తున్నాము. సో ఇందులో ఇప్పటి వరకు ఏదైతే ఇక్కడ మీకు రెక్టాంగిల్ బాక్స్ తోటి ఫేడ్ అవుట్ అయినాయో సో ఈ డాక్స్ ఫంక్షన్స్ ఇప్పుడు దాకా కంప్లీట్ అయినాయి. మీరు కనుక ఈ డాక్స్ వీడియోస్ని మిస్ అయినట్టయితే ఈ వీడియోస్ని మీరు మా ఛానల్లో చూడవలసిందిగా కోరుతున్నాము. సో ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్న డాక్స్ ఫంక్షన్స్ ఏంటి అంటే, ఒకటి వచ్చేసి రేట్, రెండోది ఐఎన్టీ రేట్, మూడవది రిసీవ్డ్. బేసికల్లీ ఈ మూడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫినాన్షియల్ డాక్స్ ఫంక్షన్స్. ఈ మూడు ఫినాన్షియల్స్ డాక్స్ ఫంక్షన్స్. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ డాక్స్ ఫంక్షన్స్ని కోడ్ రాసే ముందు అసలు ఫస్ట్ ఈ డాక్స్ ఫంక్షన్స్ ఏంటో మనం అండర్స్టాండ్ చేసుకుందాం. సో దానికోసం మనం మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్కి వెళదాము. ఇక్కడ చూసినట్లయితే ఐఎన్టీ రేట్. సో ఇక్కడ రిటర్న్స్ ద ఇంట్రెస్ట్ రేట్ ఫర్ ఏ ఫుల్లీ ఇన్వెస్టెడ్ సెక్యూరిటీ. అంటే ఇది ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. దేనికి? ఇన్వెస్టెడ్ సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే అది సెక్యూరిటీ కావచ్చు, బాండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇక్కడ సింటాక్స్ కనుక మీరు చూసినట్లయితే సింటాక్స్లో మనకి సెటిల్మెంట్, మెచ్యూరిటీ, ఇన్వెస్ట్మెంట్, రిడెంప్షన్, బేసిస్. సో సెటిల్మెంట్ అంటే సెటిల్మెంట్ డేట్, మెచ్యూరిటీ అంటే మెచ్యూరిటీ డేట్, ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత అమౌంట్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం, రిడెంప్షన్ అంటే ఏంటి, మనకి ఆ ఇన్వెస్ట్ చేసిన మీద అమౌంట్ మీద మనకి లాస్ట్లో మనకి ఎంత వస్తుంది, మెచ్యూరిటీ అమౌంట్. మెచ్యూరిటీ రిడెంప్షన్ అంటే మెచ్యూరిటీ అమౌంట్. సో బేసిస్ అనేది ఆప్షనల్. సో ఇక్కడ చూసినట్లయితే 0 అంటే ఇది ఆల్రెడీ మేము ఈ లింక్ అనేది మేము ఈ వీడియో యూఆర్ఎల్లో ప్రొవైడ్ చేస్తాము. దీన్ని మీరు చదవవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు రేట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ రేట్ వచ్చేసి రిటర్న్స్ ద ఇంట్రెస్ట్ రేట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ యాన్ యాన్యుటీ. ఇది కూడా ఇంట్రెస్ట్ రేటు పర్ పీరియడ్, ఒక పర్టికులర్ పీరియడ్ ఒక యాన్యుటీ మీద ఇది రేట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే సింటాక్స్ డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ సింటాక్స్ ఏంటి, ఎన్పిఆర్, పిఎంటి, పివి, ఎఫ్ఈ, టైప్, గెస్. సో ఏదైతే స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్నాయో ఇవి ఆప్షనల్. సో ఎన్పిఆర్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పేమెంట్ పీరియడ్స్ ఇన్ ఏ యాన్యుటీ. ఎన్నిసార్లు మీరు పేమెంట్ చేస్తారు, తర్వాత పేమెంట్ ఎంత పేమెంట్. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ 10 టైమ్స్ మీరు పే చేయాలి. 10 టైమ్స్ ఎంత, సపోజ్ 500 పే చేయాలి. అదేవిధంగా ప్రజెంట్ వాల్యూ ఎంత, ఇదిగోండి ఇక్కడ చూసారు ఇది ఆప్షనల్. ఫ్యూచర్ వాల్యూ, టైప్, గెస్ ఇవి ఆప్షనల్. ఓకే, నెక్స్ట్ రిసీవ్డ్. సో ఇక్కడ రిసీవ్డ్ ఏంటంటే బేసిక్గా ఫస్ట్ ఇది చెప్తాను. రిటర్న్స్ ద అమౌంట్ రిసీవ్డ్ ఎట్ మెచ్యూరిటీ ఫర్ ఫుల్లీ ఇన్వెస్టెడ్ సెక్యూరిటీ. అంటే మీరు కనుక సపోజ్ ఏదైనా ఒక అమౌంట్ బాండ్ చేశారు, బాండ్ చేసిన తర్వాత మనకి ఎంత అమౌంట్ రిసీవ్ అవుతుంది. సపోజ్ మీరు ఒక 5 lakhs బాండ్ చేశారు, సమ్ ఇంట్రెస్ట్ 7%, 8%. మేబీ 2 years తర్వాత మీకు 6.5 lakhs రావచ్చు, లేదా 7 lakhs రావచ్చు. అది అనమాట. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే సింటాక్స్ వచ్చేసి మనకి సెటిల్మెంట్, మెచ్యూరిటీ, ఇన్వెస్ట్మెంట్, డిస్కౌంట్, బేసిస్. అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇంట్రెస్ట్ రేట్కి సెటిల్మెంట్ డేటు, మెచ్యూరిటీ డేటు, అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేసాం మనం, తర్వాత దాని యొక్క డిస్కౌంట్ రేట్ ఏంటి. సో బేసిస్ అనేది ఆప్షనల్ వన్. సో ఈ 3 లింక్స్ మేము ఖచ్చితంగా ఈ వీడియో యూఆర్ఎల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. సో వీటిని గో త్రూ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, ఇప్పుడు మనము పవర్ బిఐ డెస్క్టాప్లోకి వెళదాము. ఇక్కడ నేనేం చేస్తానంటే 15th పేజీలోకి వెళ్ళాను. ఇప్పుడు మీకు ఇక్కడ మనకి ఒక 5 టేబుల్స్ ఉన్నాయి. 5 టేబుల్స్లో మనం ఏ టేబుల్స్ ఇందులో తీసుకోబోతున్నాము. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ టేబుల్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎస్ లోన్స్ అనే టేబుల్ అనేది ఒకటి ఉంది. ఓకేనా, ఎస్ లోన్స్ అనే టేబుల్ అనేది ఒకటి ఉంది. సో ఈ ఎస్ లోన్స్లో పర్టికులర్గా మనకి ఏముంది అంటే లోన్ నంబర్, లోన్ అమౌంట్, మంత్లీ పేమెంటు, లోన్ టర్మ్ ఇయర్స్. ఇక్కడ లోన్ అమౌంట్ ఎంత, ఇక్కడ మీరు గమనించినట్లయితే -360. మీరు అడగచ్చు ఎందుకు మైనస్లో ఉంది ఇక్కడ అనేసి. ఎందుకు అంటే మీరు లోన్ తీసుకున్నారు ఎంత, 15,000.
మీరు ఎన్ని ఇయర్స్లో పే చేయాలి? 4 ఇయర్స్లో. అంటే మీరు మళ్ళీ పే చేస్తున్నారు ఇక్కడికి, అందువల్ల నెగిటివ్. అంటే ఇది మీ దగ్గర నుంచి అక్కడికి వెళ్తుంది, అందువల్ల ఇది నెగిటివ్లో ఉంది, ప్రతిదీ నెగిటివ్లో ఉంది. సో ఇది ఈ ఎస్ లోన్స్ టేబుల్ గురించి. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేద్దామంటే దీంట్లో ఈ ఎస్ లోన్ టేబుల్లో మనం రేట్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇది తీసుకొని ఇక్కడ న్యూ మెజర్ తీసుకోండి. న్యూ మెజర్ తీసుకున్న తర్వాత దీన్ని ఎన్లార్జ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఇది ఏం క్యాలిక్యులేట్ చేస్తుందంటే రేట్. సో రేట్. సో ఇప్పుడు ఇక్కడ మనకి మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే వేరియబుల్స్ కాన్సెప్ట్ యూజ్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి రేట్లోకి కనుక వెళ్ళినట్లయితే, సో ఇవి ఆప్షనల్స్, ఇవి 3 మనం వదిలేదు, ఈ 3 తీసుకుందాం. పీరియడ్, పేమెంటు, పీవీ. ఓకే. సో ఇక్కడ పీరియడ్ ఈక్వల్ టు సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ పీరియడ్. ఒక పని చేద్దాం, మనం ఎస్ లోన్స్ తీసుకుందాం. ఎస్ లోన్స్లో ఏం తీసుకోవాలంటే పీరియడ్ అంటే ఎన్ని టర్మ్స్లో మనం పే చేస్తున్నాం ఇది. ఓకే, ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం అంటే మంత్లీ ఇంట్రెస్ట్ రేట్. ఓకే, మంత్లీ ఇంట్రెస్ట్ రేట్. ఓకే, మంత్లీ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఇయర్స్లో ఉంది కాబట్టి మనం మంత్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? మీకు తెలుసు ఆల్రెడీ, మనం 12తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి మంత్లీ పేమెంట్. సో MPAYMENT మంత్లీ పేమెంట్ తీసుకొని సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎస్ లోన్స్ టేబుల్లోంచి లోన్ అమౌంట్ అనమాట. లోన్ అమౌంట్ అంటే ఇక్కడ ఇదిగోండి మంత్లీ పేమెంట్, మంత్లీ ఎంత పే చేస్తాం అనేసి. ఓకే, నెక్స్ట్ వేరియబుల్ వచ్చేసి లోన్ అమౌంట్. ఎస్, కరెక్ట్, లోన్ అమౌంట్. సో లోన్ అమౌంట్ ఈక్వల్ టు సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎస్ లోన్స్ టేబుల్ లోన్ అమౌంట్ తీసుకోవాలి. లోన్ అమౌంట్ ఇది. ఓకే, క్లోజ్ చేద్దాం బ్రాకెట్. సో ఇప్పుడు రిటర్న్ చేద్దాం. రిటర్న్లో ఏంటంటే మనం ఇప్పుడు రేట్ ఫంక్షన్ తీసుకుందాం. ఓకే, ఇది రేట్. ఓకే, సో ఇక్కడ ఏదైతే స్క్వేర్ బ్రాకెట్స్లోనే ఇవి ఆప్షనల్. సో ఎన్ పీరియడ్ అంటే పీరియడ్ వేరియబుల్. నెక్స్ట్ పేమెంట్, సో మంత్లీ పేమెంట్. నెక్స్ట్ ఏంది ప్రజెంట్ వాల్యూ అంటే లోన్ అమౌంట్. సో లోన్ అమౌంట్. ఓకే, లోన్ అమౌంట్. సో మిగిలిన ఆప్షనల్ కాబట్టి క్లోజ్ చేద్దాం బ్రాకెట్. సో ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే మనము లోన్ నంబర్. ఓకే, అదేవిధంగా లోన్ నంబర్ తర్వాత లోన్ టర్మ్ తీసుకుందాం. దాని తర్వాత మంత్లీ పేమెంట్ ఎంత, మంత్లీ పేమెంట్ కాలము. తర్వాత లోన్ అమౌంట్ ఎంత. లాస్ట్లో మనము ఈ మెజర్ని డ్రాగ్ చేద్దాం. ఓకే, సక్సెస్ఫుల్గా ఇది ఎగ్జిక్యూట్ అయింది. సో దీన్ని నేను పర్సంటేజ్ ఫార్మెట్లోకి టర్న్ చేస్తాను. ఓకే, పర్సంటేజ్ ఫార్మెట్లోకి వెళ్ళాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఏదైతే ఇది ఉందో ఈ సమ్ ఆఫ్ ఇది కరెక్ట్గా ఉండదు కాబట్టి మనము దాన్ని రిమూవ్ చేద్దాం. అదేవిధంగా దీనికి కూడా సమ్ ఆఫ్ మంత్లీ పేమెంట్ దీన్ని రిమూవ్ చేద్దాం. అదేవిధంగా సమ్ ఆఫ్ లోన్ అమౌంట్ దీన్ని కూడా రిమూవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మనకి ఈ నంబర్ ఎలా వచ్చింది అనేసి. సో యాక్చువల్గా ఈ రేట్ డాక్స్ ఫంక్షన్ ఏం చేస్తుంది, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇది ఇంట్రెస్ట్ రేట్ని క్యాలిక్యులేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద లోన్ అమౌంట్. అంటే మీరు మామూలుగా ఈఎంఐలు అవి నెలకి కడతా ఉంటారు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం తీసుకుంటానంటే సెకండ్ లోన్, ఏదైతే సెకండ్ లోన్ ఉందో లోన్ నంబర్ 31129 మనకి లోన్ అమౌంట్ ఎంత 45,000. మంత్లీ పేమెంట్ అంటే ఈఎంఐ ఎంత కట్టాలి 830. సో ఎన్ని ఇయర్స్ 6 ఇయర్స్ కట్టాలి. సో 6 ఇయర్స్ కట్టాలి కాబట్టి దానికి ఇంట్రెస్ట్ రేట్ ఎంత వచ్చింది అంటే 0.82. అంటే మనం సపోజ్ 830 రూపీస్ ప్లస్
ఈ ఇంట్రెస్ట్ రేట్ 0.82 తోటి మనం ఆ ఇంట్రెస్ట్ రేట్కి ఎంతైతే అమౌంట్ వస్తుందో అంత అమౌంట్. సో ఇక్కడ ఏంటి అంటే మీకు సపోజ్ మీకు ఈఎంఐస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో టర్మ్ 6 ఇయర్స్ ఉంది చూడండి, అక్కడ మనకి ఏం జరుగుతుంది, ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు సపోజ్ లోన్ టైం తక్కువ ఉంది అంటే ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతుంది. సో ఇది రేట్ డాక్స్ ఫంక్షన్ గురించి. ఓకే, నెక్స్ట్ డాక్స్ ఫంక్షన్స్ ఏంటి, ఇంట్రెస్ట్ రేట్ అండ్ రిసీవ్డ్. సో దానికి వేరే ఇంకొక టేబుల్ ఉంది, ఆ టేబుల్ వచ్చేసి ఐ సెక్యూరిటీ టేబుల్. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఈ ఐ సెక్యూరిటీ టేబుల్లో మనకి సెక్యూరిటీస్ అంటే బాండ్స్, సెక్యూరిటీ నేమ్ అది గవర్నమెంట్ బాండా లేదా కార్పొరేట్ బాండా, ఫిక్స్డ్ డిపాజిటా, కూపన్ బాండా, సెటిల్మెంట్ డేటు, మెచ్యూరిటీ డేటు, ఎంత అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేశారు, రిడెంప్షన్ అంటే మీరు ఎంత అమౌంట్ డ్రా చేస్తారు, దాని తర్వాత బేసిస్ డిస్కౌంట్ రేటు. ఓకే, సో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి ఇంకొక పేజ్ తీసుకొని, సో నెక్స్ట్ టేబుల్ వచ్చేసి సెక్యూరిటీ టేబుల్ కాబట్టి ఇక్కడ న్యూ మెజర్ తీసుకుందాం. న్యూ మెజర్ తీసుకొని సో ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఇంట్రెస్ట్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో మనం వేరియబుల్ కాన్సెప్ట్స్ యూజ్ చేద్దాం. ఫస్ట్ వాల్యూ, సో ఇక్కడికి వెళ్ళేసి ఒకసారి మనము సింటాక్స్ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుందాం. ఇంట్రెస్ట్ రేట్, సెటిల్మెంటు, మెచ్యూరిటీ, ఇన్వెస్ట్మెంటు, రిడెంప్షన్, బైసిస్. ఓకే, సో ఫస్ట్ ఏంటి మనకి సెటిల్మెంట్ డేట్ ఈక్వల్ టు సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఐ సెక్యూరిటీ టేబుల్, ఇక్కడ సెటిల్మెంట్ డేట్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెచ్యూరిటీ డేట్ ఈక్వల్ టు సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఐ సెక్యూరిటీ మెచ్యూరిటీ డేట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. సో దీనికి సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఇది డిఫరెంట్ సెలెక్ట్ అయింది, సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఐ సెక్యూరిటీ టేబుల్లోంచి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఈ కాలము. ఓకే, నెక్స్ట్ వేరియబుల్ వచ్చేసి మనం ఎంత డ్రా చేస్తున్నాం అంటే రిడెంప్షన్ వాల్యూ, సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఐ సెక్యూరిటీ రిడెంప్షన్ అమౌంట్ అని ఒక కాలం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ వేరియబుల్ వచ్చేసి బేసిస్, సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఐ సెక్యూరిటీ బేసిస్. సో ఇప్పుడు దీన్ని రిటర్న్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ రిటర్న్ చేసిన తర్వాత నెక్స్ట్ డాక్స్ ఫంక్షన్ ఉంది ఇంట్రెస్ట్ రేట్. ఓకే, ఇది ఇంట్రెస్ట్ రేట్. సో సెటిల్మెంట్ డేట్ STM డేట్, నెక్స్ట్ మెచ్యూరిటీ డేట్. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, నెక్స్ట్ రిడెంప్షన్ వాల్యూ, నెక్స్ట్ బైసిస్. ఓకే, క్లోజ్ చేద్దాం. సో దీన్ని రిటర్న్ చేద్దాం. ఓకే, సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ టేబుల్ ఇక్కడ కాపీ చేసి ఈ వాల్యూస్ అన్ని రిమూవ్ చేసేస్తాను. ఓకే, ఈ వాల్యూస్ అన్ని రిమూవ్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులోకి సెక్యూరిటీ ఐడి, సెటిల్మెంట్ డేట్, మెచ్యూరిటీ డేట్, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, రిడెంప్షన్ అమౌంట్ అంటే మనం డ్రా చేసే అమౌంట్, దాని తర్వాత బేసిస్, దాని తర్వాత ఇప్పుడు మనం మెజర్ డ్రాగ్ చేద్దాం. ఓకే, సో ఇది ఎందుకు ఎర్రర్ ఇస్తుంది అంటే మనకి డేట్ అనేది హైరార్కికల్ ఫార్మాట్లో ఉంది. సో హైరార్కికల్ ఫార్మాట్ నుంచి తీసేద్దాం. ఇక్కడ ఇది వచ్చింది. సో ఇప్పుడు ఈ సమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం డిలీట్ చేద్దాం. ఒక్క నిమిషం. ఇది కూడా తీసేద్దాం. అదేవిధంగా ఈ సమ్ ఆఫ్ బైసిస్ ఇది కూడా తీసేద్దాం.
ఓకే. సో, ఇప్పుడు దీన్ని మనం ఈ ఇంట్రెస్ట్ రేట్‌ని పర్సెంటేజ్‌లోకి చేంజ్ చేద్దాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్‌గా ఇంట్రెస్ట్ రేట్ ఏంది? మీకు తెలుసు ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. సో, ఇక్కడ మనం గనక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఫస్ట్‌ది ఏదైతే సెక్యూరిటీ 001 ఉందో ఇక్కడ సెక్యూరిటీ 001 దానికి మనకి 8.45 వస్తుంది. 8.45 అంటే అమౌంట్ ఎంత? 1,00,000. 1,00,000 సెటిల్మెంట్ డేట్ 2024 మెచ్యూరిటీ డేట్ అంటే 1 ఇయర్. 1 ఇయర్ ఉంది. సో, ఇక్కడ మనకి 1,08,440 వస్తుంది 1 ఇయర్. ఇంట్రెస్ట్ రేట్ 8.55 కాబట్టి చూడండి ఆటోమేటిక్‌గా 8,450 అనేది మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది వస్తుంది. సో, ఇక్కడ ఏందంటే సెక్యూరిటీస్‌కి ఏదైతే హయ్యర్ గ్రోత్ ఉంటదో అంటే ఇన్వెస్ట్‌మెంట్ డేట్‌కి, మెచ్యూరిటీ డేట్‌కి ఫర్ ఎగ్జాంపుల్ 004 ఇక్కడ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ 11.68 ఇక్కడ కూడా 1 ఇయర్ బట్ అమౌంట్ అనేది హ్యూజ్ అమౌంట్ అనేది హ్యూజ్ అమౌంట్ అందువల్ల ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 11.68 ఓకే ఫైన్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇది. సో, ఈ నంబర్ కరెక్టా కాదా తెలుసుకోవాలి అంటే మీరు కనుక ఇక్కడికి వెళ్ళినట్టయితే ఇక్కడ నేను ఒకటి మెన్షన్ చేశాను. ఏంటి? ఈ ఫంక్షన్స్ అనేవి సిమిలర్ టు ద ఎక్సెల్ ఫంక్షన్స్ ఓకే, సిమిలర్ టు ద ఎక్సెల్ ఫంక్షన్స్. సో, నేనేం చేస్తానంటే ఇక్కడ ఎక్సెల్కి వెళ్ళి ఇక్కడ ఏదైతే ఐ సెక్యూరిటీ టేబుల్ ఉందో సేమ్ టేబుల్, ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు. సో, ఇక్కడ ఏం చేద్దామంటే ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో, ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్లో ఏంటిది? ఫస్ట్ సెటిల్మెంట్ డేట్ ఓకే, మెచ్యూరిటీ డేట్ ఓకే, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఓకే, రిడెంప్షన్ వాల్యూ, నెక్స్ట్ ఇక్కడ చూడండి బైసిస్ హార్డ్ కోడెడ్ అడుగుతుంది బట్ మనకు వాల్యూ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇది తీసుకుందాం. సేమ్ దీన్ని మిగిలిన సెల్స్కి అప్లై చేస్తాను. సో, ఇప్పుడు దీన్ని మనం పర్సంటేజ్ ఫార్మెట్లోకి కన్వర్ట్ చేద్దాం. సో, ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే 8.45 ఒక్క నిమిషం మనం 8.45 6.22 3.89 11. సో, నంబర్స్ అనేవి మనకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ డెక్స్ ఫంక్షన్ అనేది రిసీవ్డ్. సో, ఇక్కడ రిసీవ్డ్. సో, ఇక్కడ ఏంటి? RECEIVED రిసీవ్డ్. సో, రిసీవ్డ్ ఇప్పుడు దీనికి మనం వేరియబుల్ కాన్సెప్ట్ తీసుకొని సో, రిసీవ్డ్ సింటాక్స్ అనేది ఒకసారి చూద్దాం. సెటిల్మెంట్, మెచ్యూరిటీ, ఇన్వెస్ట్, డిస్కౌంట్, బైసిస్ ఓకే సేమ్ సింటాక్స్ ఉంది కాబట్టి నేను ఇక్కడ టైం సేవ్ చేయడానికి ఏం చేస్తాను అంటే ఇంట్రెస్ట్ రేటు ఇది తీసుకుంటాను, కాపీ తీసుకుంటాను. ఒక్క నిమిషం, కాపీ ఇక్కడికి వెళ్ళేసి సో, ఇప్పుడు ఇందులో ఏంటంటే మనకు కొన్ని అవసరం లేదు, అవి తీసేద్దాం. ఏంటి? సెటిల్మెంట్ డేట్ కావాలి, మెచ్యూరిటీ డేట్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కావాలి. ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే డిస్కౌంట్ రేట్ ఈక్వల్ టు సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ డిస్కౌంట్ రేట్. సో, ఇప్పుడు దీన్ని రిటర్న్ చేద్దాం. రిటర్న్ ఇప్పుడు రిసీవ్డ్లో కనుక వెళ్తే సెటిల్మెంట్ డేట్, మెచ్యూరిటీ డేట్, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కామా అదేవిధంగా డిస్కౌంట్ రేట్ కామా బేసిస్ తీసుకున్నాం. సో, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, మనకి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది తీసుకొని ఇక్కడ వేరే పేజీలోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తానంటే ఇంట్రెస్ట్ రేటు, రిడెంప్షన్ అమౌంట్, తీసేసి సో, ఇప్పుడు రిసీవ్డ్ డ్రాగ్ చేశాను.
ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఏం జరిగిందంటే మీకు తెలుసు రిసీవ్ డాక్స్ ఫంక్షన్ అనేది టోటల్ అమౌంట్ మనకి ఎంత రిసీవ్ అవుతుంది ఎట్ మెచ్యూరిటీ అంటే బేస్డ్ ఆన్ ద డిస్కౌంట్ అమౌంట్, బేస్డ్ ఆన్ ద డిస్కౌంట్ రేట్. ఇక్కడ డిస్కౌంట్ రేట్, ఇంట్రెస్ట్ రేట్ వేరు, డిస్కౌంట్ రేట్ వేరు. ఓకే, సో డిస్కౌంట్ రేట్ మేర మీద మనకి 1,06,000 అనేది అమౌంట్ అనేది రిసీవ్ అవుతుంది. 1,06,000. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్కి ఫస్ట్ది కనుక తీసుకున్నట్లయితే మనకి 2024, 2025 అమౌంట్ వచ్చేసి 1 lakh. మనకి 1 lakh ఇది ఎంత వస్తుంది, 1,06,000 అనేది వస్తుంది. 1,06,000 అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఇది 5.80 డిస్కౌంట్ రేట్. 5.80 డిస్కౌంట్ రేట్. ఒక్క నిమిషం ఉండండి, ఇక్కడ నేను ఒక పని చేస్తాను. ఈ టేబుల్లో డిస్కౌంట్ రేట్ ఇప్పుడు క్లియర్గా ఉంటుంది. ఒక్క నిమిషం. ఇక్కడ ఈ డిస్కౌంట్ రేట్ని పర్సంటేజ్లోకి చేంజ్ చేద్దాం. ఏదైతే డిస్కౌంట్ రేట్ ఉందో ఇక్కడ మనకి ఈ సమ్ ఆఫ్ తీసేద్దాం. 5.80 అంటే 5.80 డిస్కౌంట్ రేట్ తోటి మనకి రిసీవ్ అయ్యే అమౌంట్ 1,06,000. 1,06,000 అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ హయ్యర్ డిస్కౌంట్ రేట్స్ అంటే డిస్కౌంట్ రేట్ హయ్యర్ ఉన్నప్పుడు మనకి హై అమౌంట్ వస్తుంది, హై మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ది ఇక్కడ ఎంత మనకి డిస్కౌంట్ రేట్ 9%. సో అందుకని 15 lakhsకి మనకి 16 lakhs అంటే 1,48,000 వస్తుంది. 1,48,000 ఎందుకు, ఇక్కడ డిస్కౌంట్ రేట్ అనేది హై కాబట్టి. ఓకే, సో ఇది రిసీవ్డ్ డాక్స్ ఫంక్షన్ గురించి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈరోజు ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి రీక్యాప్ ఇస్తాను. ఈ వీడియోలో మనము రేట్, ఇంట్రెస్ట్ రేట్, రిసీవ్డ్ ఈ 3 డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాను. బేసికల్గా రేట్ అనేది మనకి ఇంట్రెస్ట్ రేట్ పర్ పీరియడ్ ఆఫ్ ఏ యాన్యుటీ అంటే లోను ఏదన్నా సేవింగ్స్ ప్లాన్ మీద ఇంట్రెస్ట్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. తర్వాత ఇంట్రెస్ట్ రేట్కి వచ్చేసి ఇది ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందో ఫుల్లీ ఇన్వెస్టెడ్ సెక్యూరిటీ అంటే బాండ్ మీద, ఇన్వెస్ట్మెంట్ మీద, దానికి ఇది మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. అదేవిధంగా రిసీవ్డ్ వచ్చేసి మనకి డిస్కౌంట్ రేట్ని బేస్ చేసుకుని ఎంత అమౌంట్ రిసీవ్ అవుతుంది, ఎంత అమౌంట్ అనేది రిసీవ్ అవుతుంది అది మనకి ఇస్తుంది అన్నమాట. సో ఇది ఇవాల్టి ఈ 3 డాక్స్ ఫంక్షన్స్ గురించి. మీరందరూ ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.